నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తుంది. ప్రార్థన చేస్తుంది. కృప కనికరమున్న తండ్రి, ఇదిగోనైనా ఈ యొక్క ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసినటువంటి 33వ అధ్యాయములో 3వ వచనంలో, నాకు మొర్రపెట్టుము, నేను ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తున్న మాటతో ప్రభా మాట్లాడి మీరు మహింపొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా వచ్చిన బిడ్డను మీరు దీవించి ఆశ్రయించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆపదలో మొరపెడితే, కష్టాల్లో మొరపెడితే, ఇబ్బందుల్లో మొరపెడితే, అనారోగ్య సమయాల్లో మొరపెడితే, ప్రార్థిస్తే తప్పక ఆయన ఏం చేస్తాడట? ఆ యొక్క ప్రార్థనకు జవాబిస్తాడట. స్తోత్రం చెప్తారా? నమ్మినవాడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తప్పక జవాబిస్తాడట. తప్పక జవాబిస్తాడు. ఆపదల్లో మొరపెట్టండి, కష్టాల్లో మొరపెట్టండి. ఏమండి? ఒంటరితనం ఉన్నప్పుడు, బాధపడుతున్న సమయాల్లో మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదనండి, నేను జవాబిస్తానంటున్నాడు. అందుకే ఏం కావాలి మనకి? ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడట? జవాబిస్తాడు. జవాబిచ్చేటువంటి దేవుడు. విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. ఏమండి? దావీదుకి ఏ రకంగా ఆశీర్వదించాడు? మొట్టమొదటి స్థితి ఏంటి? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి యొక్క బ్రతుకు ఎలా ఉంటుంది? చాలా కష్టముగా ఉంటుంది. కష్టముగా ఉంటుంది. ఆడవాళ్ళు కాయలేదేమో కానీ గొర్రెలు, వెనకాలన్న మగవాళ్ళు ఎప్పుడన్నా మరి మధ్యకాలంలో కాయలేదేమో కానీ కొన్ని సందర్భాలలో పొలాల్లో కాస్తుండేవారు. దాంట్లో నేను కూడా ఒకడిని. మీకు గొర్రెలు ఎక్కడే అని నన్ను అడుగుతారంటే, మీకు గొర్రెలు ఎక్కడేయండి, మీకు మేకలు ఎక్కడేయండి అంటే, మాకు లేవు. కానీ పొలాల్లో ఏం చేసేవారు? వాటిల్ని కట్టేవారు. కట్టి అంటే ఒక గుంపుగా పెట్టి వాటిల్ని పొలాలకి బలానికి ఉపయోగించేవారు అన్నమాట. వాటిని సాయంత్రానికి వస్తే పొలాల్లో ఉండేవారు అన్నమాట. వాళ్ళు కాసేవారు కాదు గొర్రెలు కాపరు. ఎవరు కాయాలి? రైతులు పడుకోవాలి. రైతులు పడుకొని వాటిని గంటకి 2 గంటలకి వాళ్ళు ఏం చేయాలి? లేపేవారు అన్నమాట. ఎందుకు చెప్పండి? అంటే అవి యూరిన్ తర్వాత అన్నీ వేస్తుంటే అవి ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు బలవన్నమాట పొలాలకి. అలా పడుకున్నాడు అనుకోండి, ఎల్లినోడు రైతు పడుకున్నాడు, వాటిని అందరూ పొద్దున ఒకసారి అవసరం మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నమాట, మేతకి వెళ్ళిపోతాయి. అలా లేపుతుంటే అవి బలాన్ని ఇస్తుంటాయి అన్నమాట. అది దాని సీక్రెట్. ఏమాత్రం కళ్ళు మూసుకున్నా ఎలా చూసాం అనుకోండి, నైట్ టైం కూడా ఎక్కడ దిక్కుని పోతుంది, అంత గట్టిగా కాయలు. అలాగా దావీదు ఏం చేశాడు? ఆ యొక్క అడవిలో ఎక్కడైతే మరి చక్కని పచ్చని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మేపుకుంటూ ఉండేవాడు అన్నమాట. అటువంటి దావీదు. అయితే కొన్ని సందర్భాలలో ఆ దావీదు కూడా చక్కగా ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఏం చేశాడు? ఉపయోగించుకున్నాడు. ఏంటి అవకాశం? గొలియాతును చంపడం. ఫిలిస్తీయుడైన గొలియాతును చంపడానికి అవకాశం వచ్చింది. అప్పటి వరకు ఇజ్రాయెల్ సైన్యం అంతా కూడా ఫిలిస్తీయుని చూసి, ఆ యొక్క గొలియాతును చూసి, తర్వాత సౌలు రాజు కూడా ఏం చేసేవాడట? గడగడగడ వణికేవాడు. అంత భయం అన్నమాట. కానీ మరి దేవుడు ఎవరికి ఇచ్చాడు అవకాశం? దావీదుకి ఇచ్చాడు. ఒకసారి అన్నలు యుద్ధం చేస్తుంటే చూద్దామని వెళ్ళాడు. వెళ్తుంటే ఈ ఫిలిస్తీయుడు గట్టిగా కేకలు వేస్తున్నాడు, మీలో ఒక్కటి రండి నాతో యుద్ధానికి. వస్తే ఒకవేళ నేను ఓడిపోతే మా సైన్యం అంతా కూడా మీకు బానిసలైపోతారు. కానీ మీలో ఒక్కటి నేను ఓడిస్తాను, ఓడిస్తే మీరందరూ కూడా మా కాళ్ళ దగ్గర ఉండాలి అన్నటువంటిది ఉందన్నమాట. సరే, మొత్తం మీద సౌలు రాజు చక్కగా అంతే కదా, ఏదైనా లంచాలు ఇవ్వాలి కదా, ఏదైనా పని చేయాలని లంచాలు ఇవ్వాలి. వాడిని ఓడిస్తే ఏమన్నాడు చెప్పండి? నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. ఎందుకంటే అలాగే ఎవడు ఓడించలేదు వాడిని. కుమార్తె లేకుండా ఎక్కడికి పోతాననే ఉద్దేశంతో ఓకే అని ఇస్తాడు అన్నమాట. ప్రకటించేస్తాడు. ప్రకటించిన తర్వాత మరి దావీదు ఏం చేశాడు? ఆ గొలియాతుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఏం చేయవలసి వచ్చింది?
రాజుగారికి కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి. మొత్తం మీద పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన ఇష్టం లేదు. దావీదునేమో ఎక్కడికి వెళ్ళినా ఎవరు తోడై ఉన్నారట? దేవుడు తోడై ఉన్నాడట. స్తోత్రం చెప్పండి. దావీదుకి ఎవరు తోడై ఉన్నారట? దేవుడు తోడై ఉన్నాడట. ఏ యుద్ధంలో చేసినా, ఏ పని చేసినా దేవుడు తోడుగా ఉంటే విజయమే కానీ పరాజయం అటువంటిది ఎక్కడ కూడా లేదు అన్నటువంటి సత్యము రాయబడింది అన్నమాట. సరే, ఇలాగా జరుగుతున్న సందర్భాల్లో ఎప్పుడైతే మరి దావీదుని యుద్ధాలు చేసినప్పుడు పోడుతున్నారండి స్త్రీలు. ఏమని? సౌలైతే 1000 కొలిది, దావీదు 10,000 కొలిది. ఇలా ఎప్పుడైతే పొగుడుతున్నారో సౌలుకి ఏమైంది? విషపు సూపు చూసాడట. చూడండి, మాట ఉంటుంది ఏమండి? ఒకటి సమూయేల 18వ అధ్యాయం ఎన్నో వచనం? 8, 9 చదవండి సార్. నాటి నుండి దావీదు మీద సౌలు ఏం చేసేట? విషపు సూపు. అంటే ఏ రకంగా చంపేయాలి వాడిని? దావీదుని చంపేయాలి. ఎందుకు చంపేయాలి? రాజ్యాధికారం ఎవరికి ఉండాలి? తర్వాత సౌలు తర్వాత కుమారుడికి ఉండాలి. కానీ ఇక్కడ ఎవరికి వెళ్ళిపోయేలా కనపడుతుంది? ఏమండి? దావీదుకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా భావించుకొని, ఎందుకంటే అంత సమర్థుడు అనమాట. ఏదైనా అధికారం సమర్థులుగా ఉంటుంది. అసమర్థులకు ఎందుకు ఇస్తాడు దేవుడు? సమర్థవంతుడే కాబట్టి చక్కగా పరిపాలన చేయడానికి దావీదుని ఆ సమయాలలో వాడుకోవడానికి, నిలబెట్టడానికి దేవుడే ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? చంపేయడానికి ప్రయత్నము చేస్తున్నాడు అన్నమాట. అంచేత కీర్తనలు 18:3 ఒకసారి చదవండి. మొర్ర పెడితే దావీదు ఏం చేశాడు? దావీదుని ఏం చేశాడు దేవుడు? శత్రువుల నుండి నన్ను రక్షించు. కీర్తనలు 18:3 చదువు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. 18వ అధ్యాయము 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఎన్నో సందర్భాలలో దావీదుని దేవుడు రక్షించాడు. దావీదుని దేవుడు రక్షించాడు. 6వ వచనం కూడా చదవండి. దాంట్లోనే నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన తన ఆలయములో ఆలకించి, ఎక్కడ ఆలకించాడట? దావీదు యొక్క ప్రార్థన ఆలయములో. అంచేతే ఆలయానికి, మందిరానికి అంత ప్రాముఖ్యత అన్నమాట. ఇంటికంటే చాలా సందర్భాల్లో మరి కొంత సమయం ప్రార్థనకి మీకు కేటాయించినప్పుడు ఎంతగా మరి ప్రార్థన చేస్తారో అంతగా మీరు ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఇంటికాడ అంతగా రాకపోవచ్చేమో కానీ దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తే తప్పక ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అన్న ఎక్కడ ప్రార్థన చేస్తుంది? ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేస్తుందా? మరి ఎక్కడ చేస్తుంది? మందిరములో ప్రార్థన చేస్తుంది. మందిరములో ప్రార్థన చేస్తుంది. కన్నీరు విడిసి మొరపెట్టింది. ఫలితం చక్కని కుమారుడిని చక్కని సమూయేలు చక్కగా దేవుడు ఇచ్చాడు. మంచి ప్రవక్తను ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంచేత ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటల్లో మొర్ర పెడితే, ప్రార్థిస్తే, ఏమండి, నా శ్రమల్లో నేను యెహోవాకు మొర్ర పెట్టి నా దేవునికి ప్రార్థన చేసి పైన ఏమంటున్నాడు? కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలోని నన్ను రక్షించాను. శత్రువులు సౌలే కాదండి, కన్న కుమారుడైనటువంటి అబ్షాలోము కూడా తండ్రి అయినటువంటి దావీదునికి చాలా ఇబ్బంది పెట్టాడా లేదా? కొడుకు చూసి
తండ్రి పారిపోయాడు. కొడుకు దావీదు కొడుకు ఎవరు? అబ్షాలోము. అబ్షాలోము చూసి దావీదు నన్ను ఇంక బతకనీయుడు అని పారిపోయాడు. ఇప్పుడు చెప్పండి, సమస్య కదా? సమస్య, భయంకరమైన సమస్య. కానీ ప్రతి సమస్య నుంచి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని, దావీదుని విడిపించాడు అన్నాడు. చూడండి ఒకసారి 2 సమూయేలు 15వ అధ్యాయం 13, 14 వచ్చిన దావీదునకు వర్తమానము రాగా చెప్పండి. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని మనము పారిపోవుదము రండి. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ నొందలేము, మనం పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనను పట్టుకొనును, మనకు కీడు చేయకను, పట్టణంలో కత్తివాత హతము చేయకను ఉన్నట్లు మనం త్వరగా వెళ్ళిపోదము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగూ మనవి చేశారు, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలినవాడును రాజునకు నీవు సెలవిచ్చినట్లు చేయడం సిద్ధముగా ఉన్నాము. నువ్వు ఏది చెప్పితే మేము కూడా అదే. రాజు గారిని ఎవరు తరుగుతారు చెప్పండి? ఇప్పుడు కుమారుడైనటువంటి అబ్షాలోము. అంటే ఈ రోజున ఏమంటే చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాం, కుమారుల వలన ఏమండి కుటుంబానికి కొంత ఇబ్బంది కలుగుతుంది, కుమార్తెల వలన కూడా కుటుంబాలకు ఇబ్బంది కలుగుతుంది. అలనాడు దావీదుకి తన కుమారుడైనటువంటి అబ్షాలోముతో ఏ రకమైన ఇబ్బంది వచ్చిందో, నేటి కాలములో కూడా అదే రకమైన ఇబ్బందులు కుటుంబ సభ్యుల వలన కూడా కలుగుతున్నాయి. మరి ఏం చేయాలండి మేము అంటే, సింపుల్గా దేవుని యొక్క సన్నిధానంలో మీరు మొరపెట్టాలి. ప్రతి సమస్యకు ప్రార్థనే జవాబు. ప్రతి సమస్యకు దేవుని యొక్క సన్నిధానంలో మొర్రపెట్టడమే. అదే సమస్య అయినప్పటికీ దేవుని యొక్క సన్నిధానంలో మొరపెడితే తప్పక ఆ సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి నమ్మిన వాడు. హల్లెలూయా. అలాగే 1 దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 7వ వచనం. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జననైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకుని నీవు వెళ్ళిన చోటునెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారు. ఎవరట ఈ దావీదు? ఎవరట? గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని నీవు వెళ్ళిన చోటలెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసుకుని లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగా చేయుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత దావీదు అంటున్నాడు అన్నమాట 15వ వచనం, నాతాను ప్రవక్త తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నింటి దావీదునకు తెలియజేయగా, రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా? ఒకప్పుడైతే నేను ఇలా ఉన్నాను, ఇంత దీనస్థితిలో ఉన్నాను, ఇదిగో ఇప్పుడు నన్ను చక్కగా ఆశీర్వదించావు. దావీదు అదే చెప్తున్నాడు, ఇంతగా ఇచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. మనం ఎంతగా మనల్ని అభివృద్ధి చేసిన, ఎంతగా ఆశీర్వదించినా అది దేవుని దృష్టిలో ఎంతట చాలా తక్కువే. దావీదు రాజును చేసిన దావీదు ఏమంటున్నాడు, నీ దృష్టికి ఇది చాలా చిన్నదే అంటున్నాడు. మనం అలా మాట్లాడలేము, కానీ దావీదులాగా మనము మాట్లాడలేము. కానీ నేనెంతటి వాడను, నా ఇల్లు ఏ పాటిది, నీ దృష్టికి స్వల్ప విషయమే. 19వ వచనం, యెహోవా నీ దాసు నిమిత్తమే నీ చిత్త ప్రకారం ఈ మహాగణత కలుగున నీవు తెలియజేసి ఉన్నావు. మహాగణత. ఒకప్పుడెవరు? దావీదు గొర్రెలు కాదు. ఒకప్పుడెవరు?
సౌలు చేతను ఈటెతో సావు దెబ్బ తినకుండా తప్పించుకున్నవాడు. ఒకప్పుడు పరిస్థితి ఏంటి? కుమారుడైనటువంటి అబ్షాలోము చేతిలో నుంచి తప్పించుకున్నటువంటి దావీదు ఇప్పుడు ఏంటి చెప్పండి? ఎంతగా హెచ్చించాడట, ఎంతగానో హెచ్చించాడట. నీ వంటి వాడెవడును లేడు, నీవు తప్ప యెహోవా మేము మా చెవులతో విన్నదంతయు నిజము, నీ వంటి వాడెవడు లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడను లేడంటున్నాడు. హల్లెలూయా. అలాగే 27వ వచనం, నీవు ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. ఏం కోరుకుంటున్నాడండి దావీదు? ఏం కోరుకుంటున్నాడు? సంతతి అంతా ఎక్కడ ఉండాలట? దేవుని యొక్క సన్నిధానం ఉండాలి. స్తోత్రం చెప్పండి. మనమైతే సంతతి ఇక్కడ ఉండాలని కోరుకోం కానీ ఇంకా ఆశీర్వాదం, ఇంకా ఆశీర్వాదం, ఇంకా డబ్బులు అనుకో. కానీ దావీదు ఏం కోరుకున్నాడు? నేనే కాదు, నా పిల్లలందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి అన్నటువంటి కోరికతో ఉన్నాడు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉంటున్నట్లుగా దాన్ని ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉంటున్నాడు. సన్నిధానంలో ఉండాలి. కుటుంబాలన్నీ కూడా సన్నిధానంలో ఉండాలి. కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి. 6 రోజులు కష్టపడండి, 7వ రోజు దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి. ఉంటే తప్పక ఆశీర్వదించబడతాడు. దావీదు ఏం కోరుకుంటున్నాడు? నీ సన్నిధానంలో నా కుటుంబం అంతా కూడా ఉండాలి, ఎవరు కూడా తప్పిపోవడానికి వీలు లేదు. ఎందుకు? దావీదు అంతగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఏమండి, మరణం కూడా ఎలాగొచ్చింది దావీదుకి? చాలా వృద్ధాప్యంలో మరణించాడు. ఒకసారి చూడండి, 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. ఐశ్వర్య ప్రభావములు కలిగి 26వ వచనము, 26వ వచనం, 27, 28 వచనాలు చదవము. యెషయా కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజయ్యుండెను. అతడు 40 సంవత్సరములు హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 30 సంవత్సరములు అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి ఏం కలిగి ఉన్నాడట? ఐశ్వర్యము ప్రభావము కలిగి మంచి ముదిమిలో మరణముందెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమండి, మొట్టమొదటి స్థితి ఏంటి? దావీదు మొట్టమొదటి స్థితి ఏంటి? గొర్రెల కాపరి. తర్వాత స్థితి ఏంటి? ఏదో అదృష్టం కొలిది అల్లుడయ్యాడు, కానీ ఆ మావయ్య చేతనే, సౌలు చేతనే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు చంపుదారని ప్రయత్నం చేసినటువంటి సౌలు దావీదు చేతిని చిక్కినా చంపలేదు. కారణం, దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు అన్నటువంటి ఒక వాగ్దానం మీద నిలబడిపోయాడు. అయిపోయింది. తర్వాత కుమారుడు అబ్షాలోము కూడా తరిమి కొట్టడానికి ప్రయత్నము చేశాడు, కానీ ఇట్లన్నిటి నుంచి తప్పించాడు. కారణము, ఆపదలో ఏం చేశాడట? యెహోవాకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితమే ఆ దావీదుకు హెచ్చింపు. ఆ ప్రార్థన ఫలితమే దావీదు రాజుగా అయ్యాడన్నమాట. అంతేకాదు, రాజుగా అవ్వడం కాదు కదా, వృద్ధాప్యమందు ఎటువంటి మరణం పొందాడట? చక్కని మరణాన్ని పొందాడు. అదే వృద్ధాప్యము వచ్చిన వాడి ఐశ్వర్య ప్రభావములు కలిగి లేమి లేకుండా మరణించలేదు. ఐశ్వర్యము కలిగి ఉన్నప్పుడు ఆ సందర్భంలో మరణించాడు. మంచి ముదిములో మరణించాడు. మంచి ముదిములో వాగ్దానం చేస్తాడు దేవుడు. ముదిము వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటా అన్నాడు. ఆ వాగ్దానం ప్రకారంగా దావీదుని దేవుడు పట్టుకున్నాడు. ఆ సమయంలో దేవుడు మరి రమ్మన్నప్పుడు దావీదు మరి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం. ఒకసారి చెప్పండి, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చాను. ఇర్మియా 33:3.
నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు అనుగ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదను. దావీదు అటువంటి సందర్భంలోనే మొరపెట్టాడు, కష్టాల్లో మొరపెట్టాడు. ఏమండి, సావుకు మరి దగ్గరైనప్పుడు మొరపెట్టాడు. కుమారుడు మరి చంపుదాను అనుకున్నప్పుడు మొరపెట్టాడు. తిరిగి ఆ మొరను దేవుడు ఆలకించి ఉన్నతమైన సంపద కుటుంబముగా ఏటట రాయబడినమాట. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడు ఐశ్వర్య ప్రభావములు కలిగి, అంత ప్రభావం, అంత గొప్పవాడు దావీదు అయ్యాడన్నమాట. తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోనుకి తన రాజ్యాన్ని అప్పగించినట్లుగా మనము చూస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట మనం చూద్దాం. తక్కువ తీసేస్తాను, కొంత షార్ట్ కట్ చేసి మొదలు పెడతాం. సింహాల గృహంలో దానియేలు ఏం చేశాడమ్మా అంటే, గృహలో ప్రార్థించినట్లుగా రాయలేదు, కానీ అంతకుముందే ఏం చేశాడు దావీదు, దానియేలు ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? ఇట్టి శాసనము విధించబడినదని తెలిసి ఉన్నప్పటికీ యథావిధిగా తన యొక్క మేడ గదిలోకి వెళ్ళి కిటికీతలు ఏం చేశాడట, యెరూషలేము వైపుకి తీసి ఏం చేశాడట, మోకాళ్ళుని దినమునకు ఎన్నిసార్లు చేశాడట, ముమ్మారు ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఆ మాట చదవడం ఒకసారి. ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. సమస్య ఏంటి చెప్పండి? ఏమండి, అక్కడ దావీదు సమస్యలు చాలా ఉన్నాయి. కుమారుడు సమస్య ఉంది, సౌలు సమస్య ఉంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి అవతల పార్టీ సైన్యము సమస్యలు ఉన్నాయి, వాటిని విడిపించాడు దేవుడు. ఇక్కడ సమస్య ఏంటి మరి? దానియేలు సమస్య ఏంటి చెప్పండి? దేవునికి మనవి చేస్తే చెప్పండి సావి. దేవునికి మనవి చేస్తే సావి. 30 రోజులు దేవునికి కానీ మనుషులు కానీ మనవి చేస్తే చెప్పండి సావి, మరణమే. ఇది సమస్య. ఏమండి, ఇది ఆధ్యాత్మికంగా ఎంతగా నిష్ణాతులై ఉన్నారో ఒక పరీక్ష అన్నమాట. ప్రార్థన ఏమండి, దేవునిలో ఉండడము, దేవునిలో నడిపింపు అన్నది ఒక పరీక్ష అన్నమాట. కొన్ని సందర్భాలు అలాగ ఉంటాయి, మనమైతే వదిలేస్తామేమో, కానీ దానియేలు అలాగా విడిచిపెట్టలేదు. ఇట్టి శాసనము ఉన్నదని తెలుసుకున్నప్పుడు, ఎట్టి శాసనం అది? ఎవరైనా రాజుకి మనవి చేయకుండా మనుషులకు కానీ, తర్వాత ఏ దేవునికైనా మనవి చేస్తే వాడికి పనిష్మెంట్ ఏంటి? సింహాల గుహ. కానీ దానియేలు సింహాల గుహ అక్కడ కాదు, కానీ ప్రార్థన ముందుగానే ప్రార్థన చేశారు. రండి, ఎవరు వచ్చినా సింహాల భూమిలో పడేస్తారో పడేసుకోండి, నా దేవుడిని నేను ఆరాధించక నేను మానను అన్నటువంటి మాట. నేను ఆ దేవుడిని నేను ఆరాధిస్తాను అంటే ఇదంతా కుట్ర అన్నమాట. ఇదంతా కూడా కుట్ర పనిస్తారు అక్కడ ఉన్నవాడు అందరూ. ఎందుకు? దానియేలు ఎటువంటి వాడు? చాలా మంచివాడు అన్నమాట. అక్కడ తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 6వ అధ్యాయం 1వ వచనం. 20 మంది అధిపతులు నియమించుటకు దర్యావేశునకు రాజుకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అంతే. మీరు బాగున్నారు అంటే, మీరు యథార్థవంతులుగా ఉన్నారంటే, నీతిమంతులుగా ఉన్నారంటే, అవతల పార్టీ ఏం చేస్తుంది? ఏదో రకంగా ఒక నింద వెయ్యాలి, ఒక తప్పు చేయించాలి. అంటే శాసనం ఉంటే దేవుడిని ఆరాధించాడు అనుకున్నారు వాళ్ళు. కానీ
దానియేలు అటువంటి వాడు కాదు, లోకం వైపు చూసేవాడు కాదు, దేవుని వైపు చూశాడు దానియేలు. దేవుని వైపు చూసి నేను ప్రార్థన చేస్తాను, ముమ్మారు ప్రార్థన చేస్తాను, అనిత్యము ప్రార్థన చేస్తాను, వెంటనే వచ్చేసాడు అన్నమాట. అంటే వాళ్ళకి అదే పని. ఎక్కడ ప్రార్థన చేస్తుంటే ఏ దేవుడికి మొక్కుతున్నారు, ఏ దేవుడికి విన్నపాలు చేస్తున్నారని మరి కాశారు కదా వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఎవరు చూడండి, 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు చేత ఏం చేశారు, ఒక శాసనము చేయించారు. ఆ చట్టం ఏంటి, ఎవరు కూడా దేవునికి చెప్పకూడదు, ఏ మనవి చేయకూడదు, దేవునికి ఏ మనుషునికి ఏ మనవి చేయకూడదు. ఒకవేళ నేను అనుకుంటాను అక్కడ దేవునికి మనవి చేస్తే, ఒకవేళ దేవునికి మనవి చేయడు కానీ మళ్ళీ రాజుగారి దగ్గరకు వచ్చి మనవి చేస్తాడేమో ఆ చట్టాన్ని తీసేయమని అన్నటువంటి ఉద్దేశంతో మనుషులకి పెట్టారు వాళ్ళు, తర్వాత దేవునికి కూడా పెట్టారు. వాళ్ళు మనుషులకి చేయకూడదట మనవి, తర్వాత చెప్పండి దేవునికి కూడా చేయకూడదు, ఏ మనవి చేయకూడదు. కానీ ఇట్టి శాసనము తెలిసి ఉన్నప్పటికీ ముమ్మారు ఏం చేశాడట, దానియేలు ప్రార్థన చేశాడట. వీళ్ళు చూశారు, చూసి తీసుకెళ్ళిపోయారు రాజు దగ్గర. ఏంటి గొడవ అంటే, ఇదిగో మనం చట్టం చేయించుకున్నాం కదా, ఒక యాక్ట్ చేయించాం కదా, ఇదిగో ఆ చట్టాన్ని మీరాడు. మీరు ఎలా చేశారు, ఇదిగో దానియేలు గారి పైన మేడ మీద ప్రార్థన చేస్తుంటే మేమందరూ కూడా వెళ్ళిపోయి చూసాం. ఏమంటే ఆయన తప్పు చేశాడు చెప్పండి, తప్పు చేస్తే చూసి చెప్పినా పర్లేదు. ఏం చేశాడు దానియేలు, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన కూడా చేయనీరా చెప్పండి, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, అనిత్యము కాపాడుతున్నందుకు స్తుతించాలి. దానియేలు 20 మంది ప్రధానులు ఉంటే ఆ ప్రధానంలో ఆ ముగ్గురు ప్రధానంలో మొదటివాడు ఎవరు, దానియేలే. మరి అటువంటి గొప్ప ఆధిక్యత ఇచ్చినప్పుడు దేవునికి మొరపెట్టడం మానేసి మనుషులకు మొరపెట్టాలా చెప్పండి? మనుషులు కాదు, నేను దేవునికి మొరపెడతానని మొరపెట్టాడు. వీళ్ళు కాసు కూర్చున్నారు కాబట్టి కాసుకుని కూర్చొని ఇదిగో చేస్తున్నారంటే దాన్ని పిలిచాడు రాజుగారు. నిజమా అంటే ఇది నిజమే, నేను నా దేవునికి ప్రార్థిస్తున్నాను. చట్టం ఉంది కదా, ఏ చట్టం, ప్రార్థిస్తే సింహపు బోనులో పడేస్తారు కదా, పడేస్తే పడనియండి, చచ్చిపోతాను, అంతేగాని నా దేవుడు మాత్రం నేను విడిసి పెట్టను. అయితే వేసేయండి వీడిని. పాపం చాలా ప్రయత్నం చేశాడు రాజుగారు, ఏదో రకంగా దానియేలుని తప్పిద్దారని. కానీ చట్టం మార్చడానికి లేదంటే ఒకసారి చట్టం చేస్తే మార్చడానికి ఉండదు. మళ్ళీ అందరూ కలుసుకోవాలి, తీర్మానాలు చేయాలి, చాలా కష్టాలు ఉంటాయి ఏమండి. అటువంటి చట్టాన్ని కూడా మార్చడానికి అవకాశమే లేకుండా పోయింది. పాపం దానియేలు ఏం చేశారు, సింహభవనంలో పడేస్తారు. సింహాలు ఏం చేసినాయంట, ఏ హాని చేయలేదు. ఉదయం రాగానే తెల్లవారుజామున వచ్చేసాడు దర్యావేసి, వచ్చేసి దానియేలు అంటున్నాడు, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. ఎక్కడ, సింహాల గృహంలో క్షేమంగా ఉన్నట్టు. సింహగృహంలో వేస్తే మనిషి బతుకుతాడా, బ్రతకడు. కానీ దేవుని యొక్క కాపుదలలో చక్కగా సింహాల నోట పడకుండా చూశాడు. చూసినప్పుడు దేవుడు బయటికి తీసుకొచ్చారు. ఎవరైతే దానియేలు మీద నింద మోపారో వాళ్ళందరంటే, వారినే కాదంటే వారి కుటుంబాలను కూడా ఏ సింహాల బోన్లో పడేశారో దానియేలు బయటకు వచ్చాడు. వారి మీద నేరం మోపిన వాళ్ళందరినీ వారి కుటుంబాలతో సహా ఎక్కడ పడేశారట చెప్పండి, సింహాల గృహలో పడేశారు. సింహాలు ఏం చేసినాయి తెలుసా, ఎముకల సైతము పొడి చేసి తినేసినాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతే, ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు. హామాను ఏం చేశాడు, ఏమండి, మొర్దెకైని ఉరి తీయించాలని ఉరికొయ్య తయారు చేయించాడు. ఆ ఉరికి ఎవరెక్కారు చివరికి, మొర్దెకై ఎక్కలేదు. కానీ ఎవరైతే అన్యాయంగా ఉరిదిద్దారి అనుకున్నాడో వాడిని తీసుకెళ్ళి ఆ యొక్క ఉరికంబాన్ని ఎక్కించండి. దేవుని యొక్క కార్యాలు ఆరోగ్యంగా ఉండేది. అంచేత ఏం చేయాలి, మనం మొర్రపెట్టాలి. ఏ సమయాల్లోనూ ఆపదల్లో వారు మొర్రపెట్టిరి
దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ రోజు మనం ముగించుకుందాం. ఈ మాటలు మరి దేవుడు దీవించును గాక. అంచేత కొన్ని సందర్భాలలో దేవుడు వెంటనే జవాబు ఇవ్వకపోవచ్చు. కారణాలు అనేక రకాలుగా ఉంటాయి. మన విశ్వాసాన్ని బలపరచడానికేమో యోపుల, అదే సమయంలో మరి ఆయన సమయాన్ని నెరవేర్చుకోవడానికి ఒక అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు పట్టింది కుమారుని ఇవ్వడానికి. అలాగే మనల్ని ఆత్మీయంగా ఎదిగించడానికి ఒక రూతులా, అలాగే గొప్ప సాక్ష్యం ఇవ్వడానికి అనేకులు సాక్ష్యాలు ఇచ్చారు వారి జీవితాల్లో చేసినటువంటి మేలుని బట్టి. అంచేతే యెషయా గ్రంథం 30:18 రాసిన మాట, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడట మిమ్మల్ని ఆశ్రయించబడకపోవడానికి కారణం ఏంటంటున్నాడు. యెషయా గ్రంథం 30:18 కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేస్తున్నాడు. చేత ఈరోజు విన్నటువంటి మాటలలో మరి మనం చేయవలసింది, కష్టాలలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రార్థన ఆపకూడదు. దేవుని యొక్క సమయాన్ని నమ్మాలి. తగిన సమయంలో అన్ని మనకి సమకూరుస్తాడు. ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది? ఒకప్పుడు ఒక 15, 20, 30 సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఎలా ఇబ్బంది పరిస్థితి అందరికీ కూడా. దీంట్లో ఎవరు పుట్టుకతో భాగ్యవంతులు కారు, నాకు తెలుసు మట్టికి. మరి ఏమన్నా భాగ్యవంతులు ఉంటే చేయొద్దండి, మేము పుట్టుకతోనే మంచి డబ్బులు ఉన్నవాడు అంటే దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక. కానీ అటువంటి వారు ఎవరు కూడా నేను అనుకుంటున్నాను లేరనే అనుకుంటున్నాను, నాతో సహా. అలాగే విశ్వాసముతో ఏం చేయాలి? ఎదురు చూడాలి. అంతేకాదు దేవుడు జవాబిస్తున్నటువంటి నమ్మకంతో మనము ఉండాలి. ముగింపుగా కీర్తనలు 50:15 చదువుకుని మనం ముగించుకుందాం. చదువుకుని ముగించుకుందాం. ఆపత్కాలమును నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదెను, నీవు నన్ను మహిమపరచెదవు అంటాడు. 15 రాయబడిన మాట, ఆపత్కాలమును నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. సాక్ష్యాల ద్వారా మహిమపరచవచ్చు ఆయన చేసిన కార్యాలు. అలాగే అనేక రకాలుగా మొరపెట్టచ్చు అని చేత మరి మీ జీవితాలలో దేవుడు ఆశీర్వదించాలంటే తప్పక ఆయనకు మొరపెట్టాలి. అటువంటి గొప్ప కృప మీకు అందరికీ కలగాలని ప్రార్థన చేసుకోండి.